రక్తదాన శిబిరానికి ప్రభాస్ ఫ్యాన్సే కాదు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయొచ్చు. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ అని అనుకోవద్దండి. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి, ఒక నిండు ప్రాణాన్ని కాపాడండి. నేను చెప్పేది ఏం లేదు, మిత్రులు చెప్పినారు, రాజన్న చెప్పినాడు, నువ్వు చెప్పినాడు, వాళ్ళందరూ చెప్పినారు. రక్తదానం చేయండి, ప్రాణదానం కండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో దీనికి వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మన ఈ ఫిలిం తెలుగు ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్ నాగార్జున అన్న వచ్చేసి తిరుపతిలో ఉంటాడు. సో అన్న 30% దీనికైతే డిస్కౌంట్ ఇచ్చాడు, దీనికి ప్రభాస్ ఫ్యాన్స్ కోసము. ఎవరైనా సరే. ఇంకోటి వచ్చేసి మన పులివెందులోని వెంకటేశ్వర గుడికి ఆపోజిట్ లో ఉన్న మెగా మొబైల్స్ మన ప్రసాద్ అన్న 70%. అంటే సినిమా టికెట్ ఎంత ఉండొచ్చు. సినిమాకి రావాలనుకున్న వాళ్ళు కడప రూట్ లో ఉన్న మెడికల్ కాలేజీలోకి వెళ్ళి బ్లడ్ ఇచ్చారంటే అక్కడ మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ తీసుకొచ్చి థియేటర్ దగ్గర చూపించారంటే మీకు టికెట్ ఇస్తారు. మీరు హ్యాపీగా సినిమా అయితే 3 గంటలు ఉంటుంది, మీరు థియేటర్ లోనే రెస్ట్ తీసుకొని, ఏసీ ఉంటది, రెస్ట్ తీసుకొని పోవచ్చు. ఓకేనా. సో రేపు 31వ తేదీ బాహుబలి ది ఎపిక్ సినిమాకి రావాలనుకుంటున్నా ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. సో మిగతా హీరోలు ఎవరన్నా ఉన్నా కూడా, సో స్పాన్సర్షిప్ ఎవరన్నా ఇస్తా అన్నా కూడా ప్రతి ఒక్క హీరోకు ప్రభాస్ ఫ్యాన్స్ అయినా ఇంకా ఫ్యాన్స్ ఇంకా ఉన్నారు కదా హీరోలు అనుకోవచ్చు. సో ఈ సినిమాకు స్పాన్సర్స్ వచ్చారు కాబట్టి మనం చేస్తున్నాము. ఏ సినిమా హీరో సినిమా రిలీజ్ అయినా కూడా ఎవరైనా కూడా స్పాన్సర్స్ వచ్చే ప్రతి సినిమాకు మనం టికెట్ ఫ్రీగా ఇప్పించి బ్లడ్ క్యాంప్ అనేది ఏర్పాటు చేస్తాం. ఇది ఎందుకంటే తలసేమియా పిల్లలకు నెల బ్లడ్ ఎక్కించాలి, లేకపోతే వాళ్ళు ఒక్క నెల ఎక్కించుకోలేకపోతే కానీ చనిపోతారు. సో ఎమర్జెన్సీ కేసులు ఉంటారు, యాక్సిడెంట్ ఉంటుంది, హాస్పిటల్కి వెళ్ళినారు అనుకో, అర్జెంట్ గా బ్లడ్ కావాలా, సమయానికి దొరకపోయి ఉండొచ్చు. సో అలా ఇప్పుడు బ్లడ్ కూడా తక్కువే ఉందని చెప్పేసి మన రాజన్న మన ప్రభాస్ బర్త్డే రోజు కేక్ కట్ చేసింటే బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయండి అన్నారు. స్పాన్సర్స్ లేక చేయలేదు. సో ఖర్చు ఎక్కువ వచ్చేది కాబట్టి మా టీం అందరి తరపున, ఈ స్పాన్సర్స్ తరపున మేము ఈ ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేస్తున్నాం. సో రేపు సినిమాకి వచ్చి రేపు ఒక్క రోజేనా, లేకపోతే సినిమా ఆడిన వాళ్ళు ఈ రోజులలో ఎప్పుడు డొనేట్ చేసినా కూడా ఇస్తారా అన్న? సినిమా ఎన్ని రోజులు అన్నా కూడా ఇప్పుడు రేపు ఎవరన్నా ఉంటారు, ఉండకపోవచ్చు, లేకపోయిండొచ్చు, మళ్ళీ మన్నాడు వస్తారు. ఎవరు వచ్చినా కూడా నువ్వు బ్లడ్ సర్టిఫికెట్ ఇక్కడ వచ్చి అది ఎంతన్నా కానీ డబ్బులు మేము చూసుకుంటాం. ఓకేనా. సినిమా ఆడిన ఎన్ని రోజులు అయినా సరే అది ఈ సినిమాకి మాత్రమే. రేపు ఇంకో సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరన్నా స్పాన్సర్స్ వస్తే అప్పుడు మాట్లాడదాం. సో రేపు సినిమా రావాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. సో బ్లడ్ ఇవ్వడానికి టైమింగ్స్ వచ్చేసి మన పులివెందుల్లోని గవర్నమెంట్ హాస్పిటల్ కడప రూట్ లో మెడికల్ కాలేజ్ ఉంది కదా, అక్కడ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు అయితే మన రాజన్న మనకు అందుబాటులో ఉంటాడు. మీరు పోయేటప్పుడు డిస్ప్లే పైన అన్న నెంబర్ ఇస్తాను, కాల్ చేసి వెళ్ళండి. సో అక్కడ ఇచ్చిన తర్వాత సర్టిఫికెట్ తీసుకొని వస్తారు కదా. ఈ సినిమా వచ్చేసి 3 రోజులు ఉంటుందంట. 3 రోజులు టైమింగ్ కూడా ఉదయం 10:30 కోసో, 2:45 కోటి, 7 గంటల కోటి. సో మీరు ఎప్పుడు బ్లడ్ ఇచ్చినా కూడా ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా కూడా సినిమాకి వెళ్ళచ్చు. అందరూ ఈ వీడియోను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా టీం అందరి తరఫున మరొక్కసారి మనస్ఫూర్తిగా మీ